హే క్యూటీస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి, మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. సో చలో గైస్, కేక్కి కావాల్సిన ఐటమ్స్ ఇవి అన్నమాట. ఎట్లాంటి కంటెంట్ కావాలి, వీడియోస్ ఎట్లా రావాలన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, తప్పకుండా ట్రై చేస్తాను. చాక్లెట్స్ మెల్ట్ కావడం కోసం స్టవ్ వెలిగించి ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కొంచెం నార్మల్గా వేడైనాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి. పోసుకొని చాక్లెట్లు అందులో వేస్తే మెల్ట్ అయిపోతాయి. ఇట్లా ట్రై చేయండి. ఇట్లా ట్రై చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేయాలి. మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో ఓరియో బిస్కెట్ తీసుకోవాలి. క్రీమ్ బిస్కెట్ది క్రీమ్ అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా ఓరియో బిస్కెట్లలో క్రీమ్ బిస్కెట్స్ వేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసేయాలి. బ్రెడ్కి ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా అనిపించడం కోసం. ఇట్లా మొత్తం షేప్ పెట్టేసేయాలి, కేక్ షేప్. తర్వాత షుగర్ వాటర్ యాడ్ చేయాలి టేస్ట్ కోసం. తర్వాత సెకండ్ స్టెప్లో క్రీమ్, ఇందాక మిక్సీ పట్టిన క్రీమ్ ఉంటుంది కదా, అది యాడ్ చేయాలి. ఇట్లా ఈక్వల్ అన్నాక మళ్ళీ ఇంకో స్టెప్ పెట్టేసేయాలి. ఇట్లా అన్నమాట. థర్డ్ స్టెప్ తీసుకొని థర్డ్ స్టెప్లో కూడా మొత్తం క్రీమ్ యాడ్ చేయాలి. సో అట్లా యాడ్ చేసినాక ఇందాక క్రీమ్ బిస్కెట్ది క్రీమ్ తీయాలి అన్నా కదా, ఈ ఫ్లవర్ కోసం అన్నమాట. సో ఇట్లా మా దగ్గర అవైలబుల్ ఉన్న ఐటమ్స్తో మేము ఇట్లా డిజైన్ చేసినాం. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఓరియో బిస్కెట్స్, ఇంకా జెమ్స్, క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్, అంతా ఇవే ఉన్నాయి. వీటితోనే ప్రిపేర్ చేసుకున్నాం డిజైన్. గైస్, ఫైనల్ లుక్ అయితే మాది ఇట్లా ఉంది. మీరు ఇంకా యాడ్ చేసుకుంటే మీ లుక్ కూడా బాగుంటుంది. తప్పకుండా ఇట్లా ట్రై చేయండి గైస్, మీ ఇంట్లో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.